గద్వాల జిల్లా కేంద్రంలో చింతలపేట చిరుత యూత్ పేరుతో CCY పేరుతో యువకుల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పలువురుపై అకారణంగా దాడి చేయడంతో పాటు మద్యానికి బానిసై గంజాయి తాగుతూ అరాచకం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి జిల్లా కేంద్రంలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. మరో 25 మందిని బైండ్ ఓవర్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో మనతో మాట్లాడడానికి గద్వాల DSP మొగిలయ్య ఉన్నారు. ఏంటి సార్ అసలు ఈ యూత్ మోటో ఏంటి? చంపు చావు అని చెప్పేసి వీళ్ళు నినాదంతో చెలరేగిపోతున్నట్టుగా విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీరు ఏ రకంగా ఫోకస్ చేస్తున్నారు? యూత్ అంటే జనరల్గా యూత్ ఉంది, CCY యూత్ అని, చింతలపేట చితాస్ అని వాళ్ళు చెప్తున్నారు. బట్ ఈ చంపు చావు అనేది అది ఇట్స్ నాట్ ఏ కరెక్ట్. అది అంటే ఇంతకుముందు అదే టైటిల్తో ఫ్లెక్సీలు కూడా పెట్టారట కదా, గతంలో ఉన్నాయని చెప్తున్నారు. బట్ యాక్యురేట్ కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. బట్ ఎనీహౌ వాళ్ళు ఆ రోజు జరిగిన గొడవ అంతా రొటీన్లో భాగం. అది వాళ్ళు ఆ టైంలో ఆ గణేష్ ఫెస్టివల్ సందర్భంగా మిడ్ నైట్లో ఆ డ్రింక్ చేసే సందర్భంలో అలా సడన్గా అది వాళ్ళకి వీళ్ళకి పాత పగలు కూడా ఏం లేవు అనుకోకుండా గొడవ అయింది. ఆ గొడవలో ఆ గ్రూప్లో ఉన్న ఏదైతే వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కొంతమంది 10 to 15 మెంబర్స్ అట్లా గ్యాదర్ అయ్యి గొడవ చేసారు. ఇదే విషయమై మేము ఇమీడియట్లీ SC/ST కేసు కట్టినాము, 307 కట్టి ఇమీడియట్లీ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని ఫర్దర్గా ఏం జరగకుండా ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ ఆల్మోస్ట్ ఒక 11 మెంబర్స్ను రిమాండ్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఇంకా డీటెయిల్గా ఎంక్వైరీ కూడా చేస్తున్నాము. ఒకవేళ ఇదేదైనా అనుమానం ఉండి మళ్ళీ ఇదన్నా గ్రూప్లో ఏదన్నా కావాలని స్ప్రెడ్ చేస్తారు అనే ఉద్దేశంతో అడ్మిన్స్ అందరినీ కూడా పిలిచి కౌన్సిలింగ్ చేసినాము, బైండ్ ఓవర్ కూడా చేశాము. అంటే ఇప్పటికే ఒక కౌన్సిలర్తో పాటు వాళ్ళ తండ్రి ఒక ఎంప్లాయీ మీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వాళ్ళు ప్రస్తుతం కూడా కర్నూలులో చికిత్స పొందుతున్నారు. అంతకుముందు ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. అకారణంగా దాడులు చేయటము, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడము, తాగిన మత్తులో బెల్ట్ షాపుల మీద దాడులు చేయటము, వైన్ షాపుల మీద దాడులు చేయటము, ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మీ నోటీస్లో ఉన్నాయా? వైన్ షాపుల మీద దాడులు అయితే అట్లాంటివి ఏం చేయలేదు. బెల్ట్ షాపుల మీద కూడా అంటే బెల్ట్ షాప్ దగ్గరికి అడగడానికి పోయారు. ఈ క్రమంలోనే ఇక మేము కూడా ఏంటంటే లీగల్గా ఉన్న వైన్ షాపులు తప్ప ఇల్లీగల్గా రన్ చేసే బెల్ట్ షాప్ ఓనర్స్ అందరినీ నిన్న పిలిచాము. మళ్ళీ స్టెప్ బై స్టెప్ మిగతా వాళ్ళని అందరూ కూడా పిలుస్తున్నాము. వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేస్తాం. ఇల్లీగల్గా ఇట్లాంటి బెల్ట్ షాపులు ఉండడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయన్న ఒక ఇది ఉంది. కాబట్టి ఆ యూత్లో అది కరప్ట్ చేయడానికి ఈ ఇల్లీగల్ బెల్ట్ షాప్స్ కూడా మేము ఇమీడియట్లీ స్టాప్ చేయించాం. అంటే గతంలో దాడులు జరిగిన వాటిపై ఫిర్యాదులు రావడం, అందులో వీలే ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా మీ నోటీస్కు వచ్చిందా? కొన్నిట్లో ఒక హోటల్లో ఈ కృష్ణవేణి రోడ్లో ఉన్న చౌరస్తా రోడ్లో ఉన్న ఒక హోటల్లో జరిగిన దాని గురించి ఒక 4-5 ఇన్వాల్వ్ ఉన్నారు గతంలో. ఇప్పుడు ఇన్వాల్వ్ అయిన వాళ్ళే అక్కడ అందులో కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. దాన్ని బేస్ చేసుకొని ప్రాపర్గా టఫ్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. విల్ కర్బ్ విత్ ఐరన్ హ్యాండ్. అంటే గద్వాలలో చింతలపేట యూత వామ్మో అనేటువంటి పరిస్థితి ఉంది. ఆ భయాన్ని తొలగించేందుకు మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? నథింగ్ డూయింగ్. వాళ్ళు చింతలపేట చిరుతాస్ అంటే అది అనవసరంగా పబ్లిక్ అపోహలకు గురి కావద్దు. వాళ్ళంతా కాయ కష్టం చేసుకునే వాళ్ళే. బట్ అది అన్ఎక్స్పెక్టెడ్గా అది జరిగింది. ఎనీహౌ డెఫినెట్లీ వీ షుడ్ టేక్ ప్రాపర్ యాక్షన్, టఫ్ యాక్షన్. బాధితులకు 100% భరోసా ఇస్తున్నాము. బాధితులే కాదు, టౌన్లో ఎవరు అపోహపడద్దు. ఏ యూత్ లేదు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా 24/7 ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ ఇమీడియట్లీ 100 కాల్ చేయండి. అదర్వైజ్ లోకల్ అందరు ఆఫీసర్ అవైలబుల్ ఉంటారు కాబట్టి ఫ్రమ్ SI ర్యాంక్ టు మా రెస్పెక్టెడ్ SP ర్యాంక్ వరకు కూడా ఇక్కడే ఉంటాం కాబట్టి ఎవరికైనా ఫోన్ చేయొచ్చు, ఇమీడియట్లీ రెస్పాన్స్ ఉంటుంది. ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు. సో మొత్తం మీద చింతలపల్లి చిరుత యూత్ పేరుతో ఎవరైనా అరాచకాలు సృష్టించాలని చూస్తే సహించేది ఉండదు. ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా బెదిరిస్తే మాకు ఫిర్యాదు చేయండి. మేము SI స్థాయి నుంచి SP స్థాయి వరకు ప్రతి ఒక్కరము అందుబాటులో ఉన్నాము. సో ఇప్పటికే అందిన ఫిర్యాదుల మేరకు కొంతమందిని అరెస్ట్ చేశాము, మరి కొంతమందిని బైండ్ ఓవర్ చేశాము, పూర్తి నిఘా పెట్టాము. ఇట్లాంటి గ్యాంగుల ఉద్దేశపూర్వక దాడులు ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు అని చెప్పేసి DSP మొగిలయ్య పేర్కొంటున్నారు. సందీప్తో హైమద్, NTV గద్వాల నుంచి.